హాయ్ అండి. ఇవాళ ఈవినింగ్ స్నాక్ కింద చేప పకోడీ అండి. ఇదిగోండి చిన్న చిన్న పీసుల కింద కొట్టించుకొచ్చారు. పెద్ద చేపే, దీన్ని శీలావతి అంటారండి. ఈ చేప ఇదిగోండి లోపల చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసాం, ఇప్పుడు కూడా మళ్ళీ టేస్ట్ చేస్తున్నాము. ఇదిగోనండి, ఆల్రెడీ ఒక వాయి వేసానండి. ఇంకా మ్యారినేట్ చేసినవి ఇవ్వండి. శనగపిండి, మసాలా, స్పైసెస్ అన్నీ వేసాను. కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం వరిపిండి వేసి మ్యారినేట్ చేశానండి. ఒక గంట ఆగాను. గంట ఆగిన తర్వాత చేస్తే ఇవ్వండి లోపల జ్యూసీగా. ఇవ్వండి ఎంత స్పైసీ, చాలా వేడిగా ఉందండి, కాలిపోతుంది. ఇవ్వండి బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా టేస్ట్గా ఉందండి. ఇవ్వండి చాలా బాగుందండి. అని టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. సూపర్ అండి బాబు, చాలా బాగుంది. ఇదిగోండి ఇంకో బాగా వేస్తున్నాను. అంతేనండి. మరి మీరేం చేసుకున్నారో కామెంట్ చేస్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి చేప పకోడీ. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది, తింటే వదిలిపెట్టరు అసలు. అదిగోండి ఇందులో ఇంకా మనం ఇంకా స్పైసీగా ఉండాలంటే అది పచ్చిమిరకాయ ముక్కలోనే కరివేపాకు జిమ్ముకుంటే ఇంకా బాగుంటుందండి. అంతేనండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.